మగడు ఇంటికి లేకపోయినా ఊర్లో ప్రతి మగవాడు మంచి చేసుకుని ఉడుపుకి గొప్పకి రాత్రి డ్యూటీకి వెళ్తూ నైట్ డ్యూటీకి డ్యూటీకి వెళ్తేనే చల్ల కొంత నైట్ అంత పగల నన్ను బుట్టిదాన్ని అనేసారు బుట్టిదాన్ని ఎండ తగిలి అందుకే నైట్ చల్లగా సైకిల్ ఎక్కిపోయి చల్లగా ఎక్కిపోయి కొండ పక్కన వెళ్ళి మరి అలాగే లేరా నువ్వు ఎలాగనుకుంటా అలాగే మరేందుకు వాళ్ళ మాట కాదంటే మగవాళ్ళు ఒప్పుకోరు అయితే అవునులే తగ్గించాలి తొలిన్నట్టుగా ఉండి అయితే ఇక నేను కూడా ఖాళీగా లేను. అవును ఈ 3 సంవత్సరాలు రాత్రి పగల కష్టపడి ఊర్లో ప్రతి మగవాడు మంచి చేసుకొని ఈ 3 సంవత్సరాలు 3 పిల్లలు కాసినాను నేను. అవునా నీ లేకుండా 3 పిల్లల్ని ఎలా కాసినావే నువ్వు? తెలివైనడే అమాయకుడు పిల్లలు కాడే మొగుడే ఉండాలి ఇక్కడ. ఏం మరి కాలికి పుట్టాక ధూళికి పుట్టాక నీకు మాట చెప్పనా, ఇక్కడ నుండి భీమవరం వెళ్ళాలని మన బట్టలను బయలుదేరుతాము. అవును మనం బయలుదేరితే ఆటో వాడు వెళ్ళిపోతాడు. అవును మనం భీమవరం వెళ్ళడం మానేం కదా. అంత నేను ఎలుపు తక్కువ అనుకోను వేటే ఇంకొక ఆటో మీద వెళ్తాం. మంచి అప్ప తెలివితేటలోనే ఇంకొక ఆటోకి వెళ్తా కదా. అవును ఆటో లేనప్పుడు మరి ఒక ఆటోకి వెళ్ళాడు. ఇంటికి మొగుడు లేనాడు మరో మొగుడు. అది ఆటో ఇది మొగుడే. మొగుడికి కూడా పోస్ట్ ఉంది. ఏం పోస్ట్ అది? మొగుడు పోస్టే. ఆడి పనోడు చక్కగా ఆడి కార్యక్రమాలు వారే ఒక సమయం సందర్భం ఉండదు. 3 సంవత్సరాలు అవుతాం మరి నువ్వు చేస్తాను చెప్పుకోవాలి. ఇప్పుడు పిల్లలు గడ పడుకోలేదు. పిల్లలు ఆయన ఉండరా నంది కడ పంది ఉండరా నంది కడ పంది ఉండరా అందక మాట చెప్పనా. ప్రతిదాని మా పిల్లలు గడ పడుకోలేదు. ఎన్నాళ్ళ పిల్లలు కాదు మన చూసి వాళ్ళు ఏడ్చేస్తాను. అందుకే 12-13 సంవత్సరాలకి అందరూ ఏడ్చేస్తాను అన్ని రాడు. అందుకోసం నీకు నమస్కారం రా. ఏ గురు మప్పినాడు నీకు? చంద్రకాంత్ పాట ఇది. ఏం పాట? చంద్రకాంత్ పాట. చంద్రకాంత్ మేజర్ చంద్రకాంత్ చంద్రకాంత్ పాట. ఎలగా పాట ఎలగా అలాగట పాట. ఆకు పాకు కుండల నీకు నమస్కారము.
దోశ ఎంక పిల్లి వేసినాను. వేసే వీధిలో చిన్నది సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది, తీర వెళ్ళక పొమ్మన్నది. నేల వీధిలో చిన్నది ఇంకోలా వేసుకొని ఆలోచించు. ఒకదప్పని ఆలోచించు. పిల్లలు పడుకుంటే లేకపోతాను కూకు. పిల్లలు పడుకుంటే ఇప్పుడు పని లేచినాను, ఇప్పుడు ఇంక పని లేచినాను. అయితే ఇప్పుడు కూకో వేటు కూకరా ఇంకోలా ఒక్కదప్ప దిగదారిపోకండి. ఈ మగవాళ్ళకి ఇలా దిగదారిపోతాను. మీరు శుభ్రత పూజలైనా మళ్ళీ చిన్న లేఖన ఏమి పూజలు వస్తాను. పూజలైనాతమని ఇంకా ముట్టుకొని వచ్చినాను. ఎందుకైతే ఇంకా అంద కొబ్బరి తోట నుండి వెళ్ళి కొబ్బరి తోట కూకోరా కూకోరా అందరు మనల్లా చూస్తారు. నేనే చేసుకుంటారా పెళ్లి. 3 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు నేను ఇంటికో తప్పుడో పూజ అని అతంది. ఆ పూజ ఎప్పుడు మరి ఏమి మధ్యలో పిల్లం ఉన్నదో మంచో చెడ్డో ఇంతమంది బాధలు పడతారు. మీకు ఏం తెలుసు? సొమ్ము దారా సొమ్ము మధ్య కొట్టుకోకరా చచ్చిపోగలవా నాయన. కూకో కూకో కూర్చో కూర్చోరా కూర్చో 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 లేదుగా నాకు తప్పు నీకు అయ్యా. ఆ మాట నీ దగ్గరికి వెళ్ళిపోతావు. కూకో చెప్తాను. ఇక నేటి వెళ్ళిపోతాను. ఎంత దగ్గర వెళ్ళిపోతాయి మగోలే కూకరా మాయా. నీకో దాని చచ్చిపోగలవరా?
పువ్వులు తెచ్చి కూకురా అక్కడ. రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా. ఛీ, నాకు ఊరేసి రావద్దరా. కూకురా కూర్చో, 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 కూర్చో. కూకురా కూకురా. రాదు నువ్వు చెప్పింది అది మరి రాదు. కూర్చో కూర్చోనే. అవునమ్మా, భర్తను పట్టుకొని కాలుతో తంతవా? అది ఎంత తప్పే. ఎలాగా భర్తను పట్టుకొని కాలుతో తంతవా? నీకు మాట చెప్పనా? ఏమిటమ్మా? ఆ మనిషి అంటే నాకు ప్రేమ. ఆ, ఆ, మీకు తెలియదు. ఉదయం లేచి ఏ దేవుడు దాన్ని అట్టపోనా నా దేవుడు దండం పెడతాను. ఏట అలాగా? ఈ వేళ నీకు మాట చెప్పనా? ఏమ్మా? ఈ 12-13 రోజులు ఆ దేవుడు ఆ వినాయక స్వామి పూజలు పునస్కారం ఏంటంటారు? ఆ మనిషి అమ్మ చూస్తారా? ఆ మనిషి ఏ కొంటకాల్సి పండింది. ఆ మనిషి అంతంది ఇప్పుడు. కూకయల్లే కూకయల్లే కూకయ రాదులా ఏమైనా కూకర కూకర కూకరా. అమ్మా ఏమ్మా? అమ్మా అమ్మా ఇంక నేను ఎట్లా అంటే చెప్పాలి. సావధానంగా చెప్తాను. అమ్మా, పలికినందోరే చెలిపనందోరే ఓయమ్మా. కలికిరాందోరే యా మూతుల చెలికరాందోరే యా ఓయమ్మా. పలికినందోరే మూతుల చెలికనందోరే ఓయమ్మా. కలికిరాందోరే యా మూతుల చెలికరాందోరే యా కొలుకుల కొలుకుల మధ్యలో కైలాసములో కాపురముండగా దేవనాందో అమ్మా ఏమ్మా? నీవు కైలాసాన్ని పట్టవరానివి. అవునే తల్లి. ఆ యొక్క పరమేశ్వరుని ముద్దులు వెళ్ళాలివి. అవునమ్మా. నిన్ను ముద్దుగా అమ్మా. పార్వతీదేవి అంటారు. అవునమ్మా. అంతా బాగానే ఉందమ్మా. ఇంకేమిటి? అంతా బాగానే ఉంది. ఆహా. నీవే కైలాసాన్ని పట్టవరానివైతే అయితే? ఆ యొక్క పరమేశ్వరుని ముద్దులు వెళ్ళాలవైతే ఇక్కడికి రావడానికి కారణం ఏమిటో కారణం చెప్పాలి. ఉందమ్మా. ఆ? ఎవరు ఏ కారణం లేకుండా ఏ చోటుకు వెళ్ళరు కదా. వెళ్ళరు వెళ్ళరు. అదే నీవు రావడానికి కారణం ఏమిటో చెప్పాలి. నిన్నటి రాత్రి అమ్మా నిన్నటి రాత్రి నిద్రించగా చిత్రా విచిత్రమైన కలగన్నాను. అంటే నిద్దట్లో అవునమ్మా. చిత్ర విచిత్రమైన కలగన్నావు. అవునే తల్లి. అమ్మా ఏమ్మా? అది ఏ టైంలో కన్నావు? సరే జమప్పుడు కన్నావా, సందప్పుడు కన్నావా, ఏగుజాముడు కానీ ఏ టైంలో కన్నావు? నీకు సావధానంగా చెప్తాను. చెప్పాలి చెప్పాలి. కలగంటే కలగంటేనే ఓ చెయ్యా ఓ మగవా ఓ ననన నే కలగానే కలగంటే అమ్మా కలగానే కలగంటే ఓ చెలియా ఓ మగువా ఓ ననాన నిల కలలోన అమ్మ కలగానే కలగంటేనే ఓ చెయ్యా ఓ మగవా ఓ ననన నే కలగానే కలగంటేనే అమ్మా కలగానే కలగంటే ఓ చెలియా ఓ మగువా ఓ ననాన నిల కలలోన కలగంటే అమ్మ కలలో నా సోజమలో ఏమని అమ్మా కలలో నా దోషములు ఏమనే తెలిపేనా. కలలో నా సోజమలో ఏమని తెలిపేనా కలలో నా దోషములు ఏమనే తెలిపేనా. ఏమని తెలిపేనా నేనేమో అనే తెలిపేనా. ఎప్పుడు మోసిచ్చాయనే బోసియా ఓ మగవా ఓ ననన నే కలగానే కలగంటే అమ్మా కలగానే కలగంటే ఓ చెలియా ఓ మగువా ఓ ననాన నిల కలలోన కలగంటే అమ్మ అమ్మా ఇంకా కలలో సోజంలే విధంగా చెప్పాలి చెప్పాలి. సావధానంగా చెప్తాను వినవే. అమ్మా. కన్ను పెదిరే ఏయ్, ఏయ్. పదుమూల తీరాయ కుడికన్ను బెదురాయే కుడి కన్ను పెదిరాయ కుడి పదుమూల తీరాయ కుడికన్ను బెదురాయే కుడిపదమోనదురాయే కుడి కన్ను పెదిరాయ కుడిపదమోనదురాయే కుడి పదుమూల తీరాయ కుడిపదమోనదురాయే ఎప్పుడు కోసిచ్చాయనే ఓసియా ఓ మగవా ఓ ననన నే కలగానే కలగంటేనే అమ్మా కలగానే కలగంటే ఓ చెలియా ఓ మగువా ఓ ననాన నీ కలలోన కలగంటే అమ్మా కుడి కన్ను బెదిరినట్లు అమ్మా కుడి భుజం అదిరినట్లు అమ్మా చల్లమని గడగడా ఉడుకునట్లు కలగన్నానే తల్లి. అమ్మా
ఏమ్మా? ఆడవారికి 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 అమ్మా కుడి కన్ను గాని ఆహా. కుడి భుజము గాని అమ్మా. కుడి వైపుని ఏ ఒక్క అవయమైనా అపశకనమే. ఏమ్మా ఏం జరుగుతుంది? అమ్మా ఏం? నా కలకి లేనిపోని కళ్ళు, ఏం కళ్ళు నా వస్తుంది? కలకి లేనిపోని కళ్ళు. ఏమిటమ్మవి? పడుకుంటే కేవు రాదు, మరి పడుకుంటే ఇంకేకే వస్తుంది? తింటే ఆకలి అయ్యదు. కడుపు నిండా తింటే ఇంకేం ఆకలేస్తుంది? ఇడ్లీ ఇసుకు తిన్నట్టు, ఆ. పెసరట్టు పేర్చికి తిన్నట్టు, నాయమ్మే. నాకైతే నాకెళ్ళిపోయినట్టు, ఆహా. చిరంజీవి వచ్చి సిక్కినట్టు, అబ్బా పవన్ కళ్యాణ్ పట్టు. అవునే ఏటంతనవే వచ్చి నీకు సిక్కినట్టుకుందా, ఆ? ఆకర్షణ వచ్చి నీకు అక్కిలిపోయినట్టుకుంది, నీక పవన్ కళ్యాణ్ వచ్చి నీకు పట్టుకున్నట్టుకుంది, నీక ఓ నీ బాధ చెప్పు, వాళ్ళందరూ నీకెందుకు? ఓ నీ ఎంతమంది నీ కాల్లోకి వచ్చినానంటున్నావు కానీ ఒక్కనాడు పోని నీ కాల్లోకి నేను వచ్చినాను. ఎంత మాట అన్నమా, ఒక మాట చెప్పరా? ఆడది ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని యాగాలు, ఎన్ని పూజలు చేసినా సరే భర్తకు మించిన దైవం లేదు. అవును. శ్రీశైలం, భద్రాచలం, రామేశ్వరం, తిరుపతి రకరకాల పూజలు చేసినా సరే అవును. భర్తకు మించిన దైవం లేదు. అంతే ఆ? అంతే. భార్య భర్తను చూసుకోవాలి, పిల్లల తల్లిదండ్రులను చూసుకోవాలి. అవును మరి. నువ్వు కూడా నా కాల్లోకి వచ్చినావు, నేనెలాగ వచ్చినాను? నిన్నేమో నలుగురు మోసుకెళ్ళిపోతాను. ఒకలేమో మందులు పట్టుకొని నడుస్తాను. దండమే ఎవరు మూసారు కూకైతే అక్కడ ఒకరా ఇడి బొర్ర పేలిపో. నా ప్రాణేశ్వరు, ఆ. నా స్వామివారు ఆ. ఏ రీతిగా ఉన్నారు? ఆ. సావధానంగా చెప్తాను వినవే. చెప్పాలి. అలాగేనమ్మా. ఆ. అందాల నా ప్రియ నంది వాహనమెక్కే. 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 నంది వాహనమెక్కే. నంది వాహనమెక్కే. నంది వాహనమెక్కే. నాగ సింహమున నంది వాహనమెక్కే. నాగ కంకణ ధరుడు. ఎప్పుడు మోసిక్కాయనే ఓ చెలియా ఓ మగువా బోనలన నే కలగంటినే కలగానే కలగంటేనే. ఓ చెలియా ఓ మగువా బోనలన మన కలలోన కలగంటేనే. అమ్మా యమున పురములో జాలారి వీధుల్లో ఏలో రోమరమల్ల జాలాల వీధుల్లా. జాలారి కన్యానే పరిణి మాడినట్టు జాలారే కన్యాను పరదయే మాడినట్లు. పక్క చెరుపు చేసి ముద్దు పెట్టినట్టు కలగంటినే ఓ చెలియా ఓ మగువా బోనలన నే కలగంటినే అమ్మ కలగానే కలగంటేనే. ఓ చెలియా ఓ మగువా బోనలన మన కలలోన కలగంటేనే. నా అమ్మా. ప్రాణేశ్వరు, అమ్మా. ఆ ఏలూరు పరం పోయి అమ్మా. ఆ జాలారి కన్యను పడిన మాట తీసుకొస్తున్నట్లు కలగన్ననే తల్లి. అమ్మా. ఏమ్మా? ఆ గంటనాదము అమ్మా ఆయుకు సంకేతమని ఆహా. ఆలకించిన ఆలకించిన. ఆయుకు జాలారి కన్య కూడా జాలారి కన్య కూడా. పరుగు పరుగున వచ్చి చూడగా అమ్మా. ఇది నిజమాబద్ధమో తెలియాలంటే తెలియాలంటే? త్రిలోక సంచారి బ్రహ్మ మానసపుత్ర అంటే నాథ మహర్షి ఉన్నారు. ఆయన కూడా త్రిలోక సంచారి. అవునే తల్లి. ఈ త్రోవనే వస్తున్నారు. వస్తున్నారు. ఆయన మనంటికి నేను తీసుకురావే. తప్పకుండా. అలాగేనమ్మా. ఎక్కడున్నా ఆ అమ్మా జనడి శివకాభిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకాభిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకాభిని అమ్మా మగుడేవే అఖిల జగాలకు అమ్మలు కన్నా అమ్మవుడేవే అఖిల జగాలకు అమ్మలు కన్నా అమ్మవుడేవే నీ శరణముల నమ్మితే నమ్మ నీ శరణముల నమ్మితే నమ్మ శరణము కో
చేసినమ్మ భవాని జనని శివకామిని జయసుఖకారిణి విజయ రూపిణి జనని శివకామిని తొలగు భయాలు నీ దయలు కలుగు జయాలు తొలగు భయాలు నీ దయలు కలుగు జయాలు నిరతము మాపై నీ జగనెల్లది నిరతము మాపై నీ జగనెల్లది జయముడియదే జయముడియది అమ్మా భవాని జనని శివకామిని జయసుఖకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మా మునేశ్వర ముల్లోక మధ్య క్షేమమన్నారు తల్లి ముల్లోక మధ్య క్షేమం అడుగుచున్నారా అవునయ్యా తల్లి ముల్లోక మధ్య కూడా క్షేమము మునేంద్ర ఆ తల్లి నీవు కుశలమేనా అవును నేను కూడా కుశలమే కదా తల్లి ముల్లోక మధ్య క్షేమం నారాయణ నీవు కూడా కుశలం అవును కదా మునేంద్ర మరి కైలాసంకి రావడం కారణం శాంభవి అమ్మా ఏమయ్యా ఏ కారణం లేకుండా కూడా నేను చోటుకి వెళ్ళానని మీకు తెలుసు కదా అవును కదా నారాయణ ఏ కారణం లేకుండా నీవే చోటుకు రావు కదా ఏదో కారణం ఉండే ఉంటది మునేంద్ర అది ఏదో సావకదంతో చెప్పవయ్యా ఊరకనే రాను మహానుభావులని మీరేటి మోసుకున్నారు తల్లి అమ్మా ఏమయ్యా మీరు తప్ప నేను తప్ప ముల్లోక మధ్య కూడా క్షేమము మునేంద్ర లోకాల పాలించే ఆది పరాశక్తిని పరమేశ్వరుడికి అర్ధ భాగాలు నాకు ఆపద ఏం మాట్లాడుతున్నావయ్యా పరమేశ్వరుడితో భాగానివి అవును కదా ఆది పరాశక్తి అది నిజమే కదా అని నేను కాదనలేదు మరియు ఆయన నాకెందుకు మునేంద్ర సల్లకు వచ్చే ముందు దయకూడదయ్యా నీవేదో చెప్పడానికి వచ్చా నాకు సావధానంగా చెప్పాలి జగజ్జననివి మీరు అడుగుతున్న నేను కాదంటారా ఉన్నది ఉన్నది కూడా సరిగా మీ వృత్తం జరిగింది జరిగే వెళ్ళదు సావధానంగా చెప్పు శంకరే సంభావి జమురెల్లెత్తల్ నిజమే కదయ్యా శంకరే సంభావి జమురెల్లెత్తల్ అవును కదా మునీంద్ర శంకరి సంభావి భూలేలెత్తల్ వాడి యొక్క వృత్తాంత ఒకటి వృత్తాంత వాడి యొక్క వృత్తాంత ఒకటి వృత్తాంత హలో హలో నీలకంఠుడేడు జలార కన్య నీలకంఠుడు జాలార కన్య నీలకంఠుడేడు జాలార కన్య రాసిందాడు పడగొనైనాడు పడబాట నేల పడబాట వాడి యొక్క వృత్తాంత ఒకటి వృత్తాంత హలో హలో నీలకంఠుడేడు జలార కన్య
వాడు మాయసై రాము మాయసై వాడు మాయసై కరడు మాయసై కరడు వాడు వాడు తోడు వావాదే ముందు వావాదే తోడు వావాదే ముందు వావాదే వాడు మాయసై రాము మాయసై వాడు మాయసై కరడు మాయసై కరడు నారాయణ నీవు చెప్పిందల్లా నిజమేనా నాయన నా ప్రేరస్ ఆ ఏనూరు పరంపోయి జాలానికి ఎక్కిన పన్నె మాట తీసుకొచ్చాను నా తండ్రి నీ కడుపు నిండిపోయిందా? ఎంతో బాధపడి ఏదో చెప్పేస్తానేసి స్వామి వారికి ఎంత బాధపడి అమ్మా అమ్మ చూడవి అమ్మ నా స్వామి ఆ ఏలూరు పరంపోయి జాలానికి ఎక్కిన పన్నె మాట తీసుకొస్తున్నారట పరమేశ్వరులు ఎంత పని చేస్తారు అనుకోలేదే తల్లి నువ్వేందుకు ఎక్కడ కుమిరిపోతావా? అవును మరి నీ భర్త అలా చేస్తే నీకు అమ్మా నువ్వేందుకు ఎక్కడ కుమిరిపోతావు? ఈ రోజు మొగలు కొరవా మొగులు కొరి అవునా ఆడపిల్ల కనవచ్చు మాట్లాడేది నువ్వు అసలు ఆడ మనిషివే ఆయన నీకు పూర్తి తెలియదు వెళ్ళి కూక ఆగు అమ్మా వీడు ఎక్కడికో వెళ్ళినాడు ఏదో క్యాంప్ వెళ్ళాడు ఇవ్వదు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో వస్తాడో అమ్మాయి ఎందుకనగా అమ్మాయి పెద్దగా తల్లి చూపుడు ఉందమ్మని చెప్పుకోడు కానీ ఈ రోజుల్లో మోగులు కొద్దా ఎంత కొత్తరా వెళ్ళి కూక చెప్తారు ఎలా ఉందంట విశేష మాట్లాడు మళ్ళీ వెళ్ళి కూకరు వెళ్ళి బతక ఊపడమే కదా అమ్మా ఆ ఏలూరు పరం పోయి ఆ జాలార కన్యన పన్ని మాట తీసుకొస్తున్నారు పరమేశ్వరుడు అంత పని చేస్తారు అనుకోలేదే తల్లి నీకు మాట చెప్పనా? ఏమిటమ్మా అమ్మ నీవేం బాధపడకు మాట అమ్మ నువ్వేం బాధపడకు ఏమ్మా? ఈ రోజు మొగలు కొరవ మొగులు ఇంకో రంగా ఒక మాట నీ నోటంట మాట వచ్చింది అనుకో మీరు మాట పూర్వం రోజుల్లోను మగోడు ఆడదాన్ని కలవాలన్నా ఆడదాన్ని మగోడు కలవాలన్నా దానికి ఒక మీడియా ఉండేవారు ఆ? అమ్మా నాయన నీ కోసం ఆవిడ ఉండిపోయింది ఆ ఫ్యాక్టరీ దగ్గర నువ్వు వెళ్తే కానీ మరి తిరిగి రానట్టుంది అంటే ఫోన్లు అవి లేవు మరి అందుకో మనుషులు చెప్తే కానీ మార్గాలు లేవు ఆహా. అందుకో ఇప్పుడు అలాంటి అవసరం లేదు సరేనమ్మా కూతురు కడ ఒకటి తల్లి కడ ఒకటి తండ్రి కడ ఒకటి కొడుకు కడ ఒకటి ఏమిటవి స్మార్ట్ ఫోన్లు ఓహో ఇక ఫోన్ కూడా మాట్లాడక్కర్లేదు మరి? మెసేజ్ పెట్టించాను గమీర చేరిపోతారు అంటే సెంటర్కి చేరిపోతారు ఆహా. అలాంటప్పుడు నువ్వేం బాధపడక నేనున్నాను అలాగేనమ్మా. ఎంతో మంది మొగులు తీసుకొచ్చి అన్ని కేలా. నా స్వామివారిని కూడా తీసుకు నాయన తండ్రి స్వామి ఆ. అంటే స్వామి వారి ఏలూరు పురమలో జాలారి వీధిలో జాలారి కంజాని గంగాదేవిని పెళ్లి చేసుకుని వస్తున్నారు. వస్తున్నారు ఇది సత్యం సత్యం. యథార్థం యథార్థం. ఆ? ఆ పెళ్లికి మీరు వెళ్ళారా నేను వెళ్ళబెట్టి ఆ. నేను వెళ్ళబెట్టి ఆ. హరి బ్రహ్మోతులు ఆ. అష్ట దిక్పాలకులు స్వామి. గరుడ గంధర్వాదులు ఆ. ముక్కుడ దేవతలు కూడా వెళ్ళారు ఓహో అంటే ఎంత మంది పంచుతారు అక్కడ నేచురాల కాదు తండ్రి మందు పంచడం ఏమిటి అంటే ఇంత ఈ మందు ఇవ్వకపోతే జనాలు అంత వేగం కూడరని పాపోత్మరాల ఆ. అక్కడ మందు సేవించేవారు కాదు అన్- అమృతం సేవించేవారు అదేలే పెద్ద ఇంటోడు తాగితే డిన్నర్ చిన్న ఇంటోడు తాగితే తాగుపోతాడు చాలా నీచమైన మాటలు ఆలోచున్నావు లేదులే అంటే పెద్దోళ్ళు కలిపి డిన్నర్ చేసుకుంటారు అంటే నీ ఉద్దేశం ఏమిటి లేదులే తండ్రి అయితే స్వామి వారు ఉమ్. అది ఇది నిజమా బద్దమో తెలియాలంటే ఏం చేయాలి చెప్పమంటారా? స్వామి పరమేశ్వరుడు ఆ. ఏడు రూపం పోయి పోయి గంగాబావుడి పెండ చేసుకుని వస్తున్నాడు కదా పాతల్ని గంగాదేవిని పెళ్లి చేసుకుని మీరు వస్తున్నారు. మాత్రం అమ్మా 7 14 దూరాలు కూడా బంధించి వేయాలి అంటే తలుపులలో మూసివేసేయాలి తల్లిని పూజా మందులో ఉంచము అంటే మాత లోన ఉండాలి ఉమ్. మరి నేను ముఖద్వారం వద్ద కూర్చొని ఉండవు అంతేలే పితరుడు ఎప్పుడు నోపు ఉంటే బయట కూడా ఎప్పుడు బయటనే ఉంటాడు నారాయణ అంటే మహా ఆ?
పెద్దగాళ్ళం చుట్టూగా ఈడుస్తుంది ఏదంత బట్టి అడిగినంతగా మా తగులే మిమ్మల్ని ఊరమ్మ మాయా అనుకోగలేరు కూక నోరు మూసుకొని కూకు కూకోరు అక్కడ జన కూకో మీరు నవ్వకరా మీరు ఆడు మాట్లాడుతున్నావు సేవలు పరిగెట్టినట్టు మీకు తెలియదు నేను అన్ని బాధలు పడతాను తెలుసు అయ్యన్ని రోజులు ఇక్కడ కొట్టుకోకరా చచ్చిపోగల మళ్ళీ నీ నవ్వులో నేను ఎక్కుకోవాలా నీకు ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.